సార్ ఒక కపుల్ ఆఫ్ ప్రోడక్ట్స్ తెప్పించాం. షూర్. ఇంపార్టెన్స్ ఆఫ్ లేబుల్ అర్థం కావడానికి. ఓకే. సో అంటే బ్రాండ్స్ కవర్ అయిపోయి ఉంటాయి. ఓకే, గుడ్. వెరీ హ్యాపీ. ఇందాక మాట్లాడిన జ్యూస్ చిప్స్ రెండు ఉన్నాయి ఇక్కడే. ఓకే సార్, ఇదేంటి సార్ యాక్చువల్లీ వాట్ యూ సే, ఇదేమనుకుంటున్నారు మీరు? హెల్దీ ఫ్రూట్ జ్యూస్, మ్యాంగో జ్యూస్. ఓకే, హెల్దీ ఫ్రూట్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ అనుకుంటున్నారు సార్. సార్ ఒక్కసారి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి మనం చదువుదాం. ఓకే, వాటర్ మనకు తెలిసింది. ఆల్ఫాన్సో మ్యాంగో పల్ప్ 22%. ఓకే, సో యాక్చువల్ జ్యూస్ ఈజ్ ఓన్లీ 22%. ఓకే, రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం. షుగర్ ఫస్ట్ ఎనిమీ. అసిడిటీ రెగ్యులేటర్ INS 330, ఇదేందో నాకు తెలియదు. స్టెబిలైజర్ INS 440, ఇది కూడా నాకు తెలియదు. యాంటీ ఆక్సిడెంట్ INS 300. యాంటీ ఆక్సిడెంట్ అంటే నాకు అర్థం తెలుసు, కానీ INS 300 అంటే ఇది నాకు తెలియదు. కలర్ INS 160A3. ఫ్లేవర్స్ న్యాచురల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్స్. అండ్ ఇన్ని ఉన్నాయి సార్ ఇంగ్రీడియంట్స్ ఇందులో. నేనేమంటున్నా అంటే ఇది జ్యూస్ కాదు, దిస్ ఇస్ పాయిజన్. అండ్ మనం ఇది హెల్దీ అనుకొని రోజు పొద్దున లేవగానే బ్రేక్ఫాస్ట్లో చాలామంది గ్లాస్ అడి జ్యూస్ తాగుతారు. ఇది తాగితే ఏమవుతుంది, ఇందులో ఇంత షుగర్ ఉంది, ఇవన్నీ కెమికల్స్ ఉన్నాయి. ఇన్సులిన్ స్పైక్, ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఇన్సులిన్ స్పైక్ వస్తుంది. దాంతో ఏమవుతుంది, రిపీటెడ్గా ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. బీపీ, షుగర్, స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇదే కదా కారణం. అండ్ దిస్ ఇస్ నాట్ హెల్దీ. ముందు చూస్తే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాసి కూడా ఉంది. పార్టీస్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, టిఫిన్ చూసారా? ఇది చూస్తే రిచ్ ఇన్ వైటమిన్ C. ఎక్కడ సార్? సో దీనిలో డిస్క్లైమర్ ఉంటుంది, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మార్కెటింగ్. నో యాడెడ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అంట. నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్. వాట్ ఈస్ దిస్? ఇది ఓన్లీ మార్కెటింగ్ కోసం సార్. ఇది నేనేమంటా అంటే సార్, మీరు ఎప్పుడు ఏ వస్తువు తీసుకున్నా 3 and 4 ఇంగ్రీడియంట్స్ కంటే ఎక్కువ ఉంటే అది తీసుకోకండి, కొనకండి ఫస్ట్. అండ్ ఆ 3-4 అయితే ఉంటాయో అవేంటో మీకు తెలియాలా. ఇందాకన్నట్టు తెలియకపోతే తాగొద్దు, తినొద్దు. సో దిస్ ఈజ్ నాట్ ఫ్రూట్ జ్యూస్, దిస్ ఇస్ పాయిజన్. మీకు అంతా ఫ్రూట్ జ్యూస్ అవ్వనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్ని యాజ్ ఎ హోల్ తీసుకోవాలి సార్. ఫ్రూట్ జ్యూస్కి, కూల్ డ్రింక్స్కి తేడా ఏం లేదు. అది షుగరే, ఇది కూడా షుగరే. ఫ్రూట్ యాజ్ ఎ హోల్ ఎప్పుడైతే ఫైబర్తో పాటు మనం తింటామో అది హెల్దీ. అంతేగాని ఇలా ఫ్రూట్ జ్యూస్ చేసుకొని ఇది డూప్లికేట్ ఫ్రూట్ జ్యూస్, ఇది యాక్చువల్ ఫ్రూట్ జ్యూస్ కాదు. సో వీ షుడ్ అవాయిడ్ దిస్. దిస్ ఇస్ వాట్ ఐ సే ఫన్ రిగార్డింగ్ జ్యూసెస్. ఇదంటారా, నేను దీనికి పేరు పెట్టిన జనరల్ ఏంటంటే చీట్స్ అంటారు. దిస్ నాట్ చిప్స్, చేసి పడేసాను. దీనికి ఒక రీజన్ ఉంది సార్. ఇది ఎందుకంటే ఒకరు కమెంట్ పెట్టారు, సార్ మీరు ఇట్లా ఫ్రూట్ జ్యూస్ ఇట్లా కూల్ డ్రింక్ పక్కన పెట్టారు, ఎవరు తాగారు, అది మీ వాళ్ళు ఎవరు తాగుంటారు అంటే అది ప్రూవ్ చేయడం కోసమే నేను తీసి ఇట్లా పెట్టేశాను. ఇప్పుడు చూడండి సార్, ఇందులో ఫైనస్ పొటాటోస్ ఇవన్నీ చెప్పారు. ఓకే, దీనిలో ఇంగ్రీడియంట్స్ ఒకసారి చదువుదాం మనము. పొటాటో, ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్, అదే ఆయిల్లో మనకు తెలియదు. సీజనింగ్లో దే హ్యావ్ యూస్డ్ షుగర్. వై షుగర్ ఫర్ పొటాటో చిప్స్ సార్? కారమే కదా ఉండాల్సింది. షుగర్ టు మేక్ ఇట్ మోర్ అడిక్టివ్. అయోడైజ్ సాల్ట్, మిల్క్ సాలిడ్స్, స్పైసెస్, కాండిమెంట్స్ అండ్ మాల్టోడెక్స్ట్రిన్. మీకు మాల్టోడెక్స్ట్రిన్ అంటే ఏం తెలుసా? తెలియదు. మాల్టోడెక్స్ట్రిన్ వాడకం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, షుగర్ స్పైక్స్ వస్తాయి. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, ఫ్లేవర్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఐడెంటికల్. చీజ్ పౌడర్, హైడ్రోలైజ్డ్ వెజిటేబుల్ ప్రోటీన్. మీకు ఐడియా ఉందా సార్ ఇది? ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ 627, 631. ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్ అగైన్. సో వాట్ ఈస్ దిస్ అంటే ఇట్ ఈస్ నాట్ చిప్స్, దిస్ ఇస్ నాట్ ఫుడ్. ఇది మనిషి తినాల్సిన తిండి కాదు. ఇదేంటంటే ఇట్ ఈస్ జస్ట్ బిజినెస్. మనుషుల జీవితాలతో, ప్రాణాలతో ఆడుకోవడమే అంటే. ఇవన్నీ తినబెట్టి వాళ్ళకి రోగాలు వచ్చేటట్టు చేసి మళ్ళీ ఆ పేషెంట్స్ని డాక్టర్ దగ్గరకు పంపించి, అండ్ ఈ పేషెంట్స్ నేను చూస్తాడు ఎవ్రీడే. అందుకే మొత్తుకునేది ఇవి తినకండి అనేది. అండ్ వీటికి జనాలు చెప్పే కామెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయదు? గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేస్తారు సార్? ఇట్ ఈస్ రెవెన్యూ, ఆబ్వియస్లీ ఇట్స్ కామన్ సెన్స్.
అంతే కదా సార్. సో హౌ విల్ గవర్నమెంట్ రన్? మీకు ఫ్రీ బీజ్ ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్? అన్ని బంద్ పెట్టేస్తే అంతే కదా సార్. ఇట్స్ ఆబ్వియస్లీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటేనే మీకు ఫ్రీగా అన్నీ వస్తున్నాయి కదా. సో ఇవన్నీ ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ఫుడ్. ఇది తిండి కాదు, ఫుడ్ కాదు ఇది. ఇట్ ఈస్ పాయిజన్ ఇన్ ఎ ప్యాకెట్. మంచిగా డెకరేట్ చేసి, మంచిగా ర్యాపప్ చేసి, కలర్ఫుల్ ఫోటోలు పెట్టేసి మన చావుని మన దగ్గర పంపిస్తున్నారు. దీనికంటే కూడా ఫ్రోజన్ డెజర్ట్స్ ఉంటాయి సార్, ఐస్ క్రీమ్ సెంటర్ మనం. అవును సార్. ఒకసారి ఐస్ క్రీమ్ కంటెంట్ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చదవండి. దానిలో వాటర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, పామ్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఎందుకు ఉంటుంది నాకు అర్థం కాదు అసలు అందులో. దట్స్ వాట్ పేరు ఐస్ క్రీమ్. నేను ఏమంటాను, అది ఐస్ క్రీమ్ కాదు, దాన్ని యమ క్రీమ్ అంటా నేను. యముడి దగ్గరకు పంపించే క్రీమ్ సార్ అది. ఇట్ ఈస్ కిల్లింగ్ అస్. అండ్ అది మనం ప్రేమగా పిల్లలకి సండే బిర్యానీ పెట్టి కప్పేసి ఇస్తున్నాం. అది. సో మీరు ఏది తిన్నా మీ జీవితం మీ చేతుల్లో ఉంది. గవర్నమెంట్ మీద ఎవరి మీద డిపెండ్ కావద్దు. అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఫ్రీలీ. స్మార్ట్ ఫోన్స్లో అందరు స్మార్ట్. ఇక్కడ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నాకంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ నాకు తెలిసి ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళే వాడతారు కావచ్చు. చూస్తారు కదా సార్ ఇప్పుడు. సో వాడండి, బ్రెయిన్ వాడండి కొంచెం. ఓకే. సో ఇట్లాంటి చెత్తను ఓకే మన ఇంట్లోకి తీసుకురావద్దు, మన జీవితాల్లోకి తీసుకురావద్దు. ఒక్కసారి తింటే ఏమవుతుంది అనుకోవద్దు. పక్షవాతం ఒక్కసారి వస్తుంది, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. గుండెపోటు ఒకేసారి వస్తుంది, ప్రాణాలు తీసేస్తుంది. క్యాన్సర్ ఒక్కసారి వస్తుంది, దాన్ని ఇమాజిన్ చేసుకోలేరు. మనకు వస్తే ఒక ఎత్తు, మన కళ్ళ ముందే మన పిల్లలకు వస్తే, చిన్న పిల్లలకి. అండ్ మనం దీన్ని చిన్న పిల్లలకి ఇస్తున్నాం. ఈ జ్యూసెస్, ఈ చిప్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మనం పిల్లలకే ఎక్కువ ఇస్తున్నాం. మనం ఎప్పుడు తిన్నాము, మనం ఎప్పుడు తిన్నాం సార్? నేనైతే ఎప్పుడు తినలేదు సార్ ఇది. సో మన పిల్లలకి ప్రేమతో, ఏదో ప్రేమ అనుకో, అది ప్రేమ కాదు, అది పగ. పిల్లల మీద పగ ఉంటే ఇట్లాంటివి ఇస్తాం మనం. ఇది సార్, దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. సో ఫర్ షూర్ మేక్ షూర్ సార్ అన్నది మీరు అన్నట్టు ఏది తిన్నా కూడా దానిలో ఇంగ్రీడియంట్స్లో ఒకటో రెండో మూడో ఉంటే ఓకే. అండ్ ఉన్న వాటిలో కూడా మనకు తెలియదు ఏమైనా ఉంటే లెట్స్ నాట్ ఈట్ ఇట్, లెట్స్ నాట్ టేక్ ఇట్, లెట్స్ అవాయిడ్ ఇట్. అంతే సార్, దట్స్ వాట్ ఐ వుడ్ సే.